UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చిరంజీవి గారు మీ గురించి అనడం నాకు బాగా గుర్తండి. ఆ రోజు గుమ్మడికాయ కొట్టిన రోజున అందరు వాడు డైరెక్టర్ గారు ఎక్కడ అని అడుగుతుంటే అది వీడియో కూడా ఉంది. అది అంటే మీరు అదేదో సర్దుతున్నారు వెనకతలు. సర్దుతున్నప్పుడు డైరెక్టర్ ఎక్కడ అంటుంటే మిమ్మల్ని చూసి ఎస్ ఈజ్ ఆన్ ది కరెక్ట్ జాబ్ అని మిమ్మల్ని అనడం నాకు ఇప్పటికి గుర్తండి. గ్రేట్ అండి, నా గ్రేట్నెస్ అది అన్ని అబ్జర్వ్ చేస్తారు ఆయన, తెలుసు కదా ఆయన గురించి. ఎస్ గ్రేట్ అంటే అది నాకు చాలా ఎర్లీ డేస్ లో వచ్చిన గొప్ప అవకాశం అది. అవును, అవకాశం ఆయన చిరంజీవి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని. అవును, అది అఫెక్షనేట్ గా ఉండటం, ప్రతి విషయాన్ని నోటీస్ చేయటం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి గారితో. ఆయన చిరంజీవి గారి సినిమాలో చెరిష్. ఎస్ అందరు వాడు 100% ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ అన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు ఒక ఇదిగా ఉండేది అప్పట్లో. ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఎన్నో చూసాం కదా, చూసి వచ్చి ఆయన్ని అది నాకు అదొక డ్రీమ్ లాగా ఉండేది. అంతా అది రియాలిటీ లాగా అనిపించేది కదా, ఆయన నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేది. సో అంత ఇది ఉండేది. అవునండి, ఆ సీన్లు ఇప్పటికీ మర్చిపోలేము. రీల్స్ లో పెడతారు వాళ్ళు. అవును, అసలు ఆ ట్యాబుతో పెళ్లి చూపుల సీన్ నుంచి ఉండి గదిలోకి వెళ్ళి మాట్లాడతారు మక్క గుట్క. అసలు ఎంత హిలేరియస్ కామెడీ. నేను యాక్టర్స్ కి చేసి చూపించడం అన్ని చేస్తుంటాను నేను. బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. ఆయనకి చేసి అంత సీన్ లేదు, ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని తప్ప అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు అంత అలా నేను ఎంజాయ్ చేస్తుండేవాడిని. నేను ఆ సీన్ అయితే మాత్రం ట్యాబు లోపలికి వెళ్ళి గదిలో మాట్లాడుకుని ఇద్దరు బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఓకే అంటే నేను కూడా ఓకే అని ఆయన బయటకు వస్తారు కళ్ళద్దాలు పెట్టుకుని, ఇలా లుంగి చేత్తో పట్టుకుని. ట్యాబు వెనకాతల నుంచి నాకు ఇష్టమే అంటుంది అనగానే ధనాలను పడిపోతారు చూడండి. అసలు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నేనున్నా, షూటింగ్ అవుతున్నప్పుడు నేనున్నా. అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు. అంటే ఆయన పడిపోయిన విధానం కూడా మనకి భయం వేస్తారు, టప్ను పడిపోవడం అనేది. అలాగా కొలాప్స్ అయిపోవడం అసలు ఎంత కష్టం అండి ఆ సీన్. అసలు ఆయన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎలా పడిపోయారు అలాగని అనుకుంటాం. అది అంతా ఆయన వర్క్ చేస్తారు. టైమింగ్ అండి నిజంగా. ఒక లిప్త పాటు అంటారే, కన్నురెప్ప పాటు గ్యాప్ కూడా లేదు. నాకు ఇష్టమైన ట్యాబ్ అని టబ్బును పడిపోతారు. ఎంత టైమింగ్ కావాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి. మీరు ఎప్పుడు ఆయనకి మీరు ఇలా చెయ్యండి సార్ ఇలా అని ఎప్పుడు ఆయన విషయంలో ఛాన్స్ లేదు. అంటే నాకు ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక భయం ఉండేది ఆయన అంటే నాకు. అంటే ఆయన ఇది అంటే నాకు ఎర్లీ డేస్ లో చేశాను కదా, వెరీ ఎర్లీ డేస్ ఆఫ్టర్ వెంకీ చేశాను ఆయన. అప్పటి వరకు రవితేజతో చేశాను కదా, మేము ఫ్రెండ్స్. ఒక పెద్ద స్టార్ మెగాస్టార్ తో చేయటం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. పాప ఆయన పాపం నన్ను ఈజీ చేయడానికి ట్రై చేస్తూనే ఉండేవారు, కానీ నేను అంత పైగా మీరు చేసిందేమో ఒక సీరియస్ ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే అది ఓకే. ఇది అంతా అసలు టోటల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ, ఆ డ్రామా. అప్పుడు మనకి అంత ఫ్రాంక్లీ అంత డెప్త్ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఆయన ఇది ఆయన చెప్పేటంత ఉండదు మనకి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఎలా రాయించుకున్నారు సార్ సీన్లన్నీ? అంటే కలిసి ఆయన ఎప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు కదా, ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ ఆయన దగ్గర ఉండి. సో నేను ఆ సినిమా విషయంలో ఇంకా నేను అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆయన్ని. ఒక ఇదే అంతే. వాట్ ఈస్ ది బెస్ట్ మెమరీ అండి మీరు చెప్పాలంటే? ఆయనతో చాలా రోజులండి, చాలా సార్లు. ఆయన శంకర్దాదా MBBS షూటింగ్ సాంగ్ జరుగుతుంటే ఊటీలో నన్ను తీసుకెళ్లారు. ఓకే, నువ్వు కూడా రాసి నువ్వు నాతోటి అని చెప్పి తీసుకెళ్లారు. ఆ ట్రావెల్, ఊటీ వెళ్ళటం, ఊటీ నుంచి రావటం, సరే ఇవన్నీ నాకు ఆ జర్నీ అంతా గుర్తుంది. ఆ ట్రైన్లో చెన్నైకి వచ్చాం, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం, ఆయనతో ప్రతిదీ గుర్తే నాకు. ఓకే, అంటే ఇంక మిమ్మల్ని పక్కనే పెట్టేసుకున్నారు మీకు ఆ ఈజ్ రావడం కోసం. సాంగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. సో నేను కొంచెం క్లోజ్ అవుతుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కొంచెం నేను కంఫర్ట్ అవుతాననే ఉద్దేశంతో తీసుకెళ్తుండేవారు. అలా ప్రతిరోజు సీన్ స్టార్ట్ అవడానికి ముందు సరదాగా డిస్కస్ చేసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, తర్వాత స్టార్ట్ చేయటం, అట్లా. అవునండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అంటే గీతార్ట్స్ చేసిన సినిమాల్లోనే అత్తకెముడు అమ్మాయికి మొగుడు తర్వాత చెప్పుకొని చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అందరూ కూడా అని చెప్పచ్చు సార్. 100% చెప్పచ్చు. అన్ని తర్వాత మీ ట్రావెల్లో నాకు ఎప్పుడు క్యూరియస్గా అనిపించే పాయింట్ ఒకటి ఉన్నదండి. అదేంటంటే మీరు ఇంతమంది హీరోలతో చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా
అంత యంగ్ డైరెక్టర్స్, మంచి ఆ స్ప్రీ ఉన్న డైరెక్టరు, ఆ థాట్ ఉన్న డైరెక్టరు, ఎంటర్టైన్మెంట్, ఈ కోయిషన్స్ అన్ని చూసుకునే సినిమాలు చేశారు. మీరు ఎందుకండి చేయలేదు పవన్ కళ్యాణ్? అన్ఫార్చునేట్ అండి. యాక్చువల్గా జరగాలి మా ఇద్దరి కాంబినేషన్లో జరగాలి సినిమా. ఓకే. ఒక 2 సిట్టింగ్స్ జరిగినాయి. కానీ ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవటం, నేనే వేరే ఏదో ఒక కమిట్మెంట్ ఉండటం, అలాగా కుదరలేకపోయింది అది. సో ఎప్పుడు నేను అది ఫీల్ అవుతుంటాను. అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. అంటే ఆయనతో చేస్తుంటే చాలా బాగుండేది అని నాకు ఉంటుంది. అవునా? చాలా ఉంటుందండి. అంటే వాట్ ఈస్ ది మేజర్ రీజన్? అంటే ఓకే, ఆయన అనుకున్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన కలిసినప్పుడు నాగబాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక ఐడియా ఉంది అప్పటికే. ఏంటి, ఒక ఏదో సొసైటీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూని తీసుకుని చేయాలి, ఆయనకి సోషలిస్ట్ తీసుకుని చేయాలి అని ఉంది. నాకు దాని మీద అంత గ్రిప్ లేదు నాకు. ఆయన నేను స్ట్రగుల్ అయ్యాను ఫామ్ చేయడానికి, ఆయన చెప్పిన స్టైల్లో ఫామ్ చేయడానికి. కానీ నాకే కాన్ఫిడెన్స్ రాలా, ఇది ఆయనకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్ నాకు రాలా, వెళ్ళలేకపోయాను. నేనేంటంటే ఆయనతోటి ఒక నా స్టైల్ ఏదన్నా మన ఆయన స్టైల్ బ్లెండ్ అయ్యేలాగా ఏదన్నా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ చేద్దామని నాకు ఉండింది. ఆయనకేమో అలాంటి చేయాలని ఆ టైంలో ఆయనకి ఉండింది ఆ టైంలో. సో అలా జరిగింది అది. ఓకే, ఆయనకి అప్పటి నుంచే సోషల్ కాన్షియస్ ఉంది. అప్పుడప్పుడు లాంగ్ బ్యాక్ ఆయన ఇప్పుడు 2000 నమో వెంకటేశ్వర జరుగుతున్నప్పుడు, ఓకే, అప్పటికే ఉంది ఆయనకి అలాగేదన్నా ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, అంటే ఏదన్నా జనాన్ని మోటివేట్ చేసేలాగా ఉండాలి అని ఆయన కొన్ని ఐడియాలు చెప్పారు. ఓకే. సో వాటి మీద నాకు పెద్ద గ్రిప్ లేదు. దాన్ని కమర్షియల్గా ఎలా ఫార్మాట్ చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు. ఓకే, అదే అందువల్ల అది మిస్ అయింది. వర్క్ చేశారు అయితే ఐడియా మీద. చెప్పిన తర్వాత నేను దాని మీద సీరియస్గా ఆలోచించాను. నాకే కాన్ఫిడెన్స్ రాలా. ఓకే, మళ్ళీ సెకండ్ జనరేషన్కి వెళ్ళలేదు. ఓకే, ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ కమిట్ అయిపోయారు. సో ఇక మళ్ళీ వెళ్ళి ఎందుకు అని చెప్పేసి అదే మీకు కంప్లీట్నెస్ రాలేదు కదా ఎలాగని. మళ్ళీ వెంకటేష్ బాబుతో కూడా మళ్ళీ మీరు నమో వెంకటేష్ చేశాను, తర్వాత చేయలేదు మళ్ళీ కూడా. ఆ తర్వాత ఇంకన్నీ ఆఫ్ కోర్స్ అన్ని కార్డ్స్ అన్ని మారిపోయాయి అనుకోండి. ఈ తర్వాత ఇవన్నీ కరోనాలు రావడం, వేరే ఛాన్స్, సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం రాలేదు చాలా మంది డైరెక్టర్స్ కి. మీరు ఈ మధ్య మారుతున్న కరోనా తర్వాత వచ్చిన సినిమాలు, వాటి తాలూకా విధానం మారుతోంది. ఇండస్ట్రీలో సినిమా థింకింగ్ కూడా మారిందండి. సినిమాలో ఇప్పుడు బలగం వచ్చింది, ఒక బేబీ వచ్చింది, అంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయి సార్. మీరు వాటిని ఎట్లాగా ఒక సీనియర్ డైరెక్టర్గా కానివ్వండి, లేకపోతే మీ కథను మీరే రాసుకుని, మీ కథను మీరే అనుభవించి, దానికి ఏదో ఒక కొత్త యాంగిల్ జోడించి చెయ్యాలి అని ఒక స్ట్రగుల్ ఫేస్ చేసే డైరెక్టర్ మీరు, మీకు ఏమనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్స్? చాలా బాగుంటున్నాయండి. అంటే ఫ్రాంక్లీ నాకు సీనియర్ డైరెక్టర్ అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు అసలు. నాకు అసలు అనిపించుకోవడం, మీరు నేను ఎప్పుడు వచ్చాను అనేది మీరు గుర్తు చేశారు కానీ నాకు ఇష్టం ఉండదు అసలు అది. ఎందుకనంటే మనం చేసే వర్క్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి, కంటెంపరీగా ఉందా లేదా. సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది. నేను ఏ సినిమా చేసిన ఇందాక చెప్పినట్టు ఎంటర్టైనింగ్, అది కామెడీ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రాంక్గా చూస్తే దూకుడు ఎంత సీరియస్, ఎన్ని లేయర్స్ ఉంటాయి సినిమాలో, అల్టిమేట్గా హైలైట్ అయితే కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియస్ చాలా థీమ్లు మారినాయి. ఇప్పుడు నేను చాలా సినిమాలు చూశాను, చాలా వెబ్ సిరీస్లు చూశాను, చాలా ఎక్కువ ఈ టైంలోనే చూశాను నేను సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ. ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ఇప్పుడే. చూస్తే గమనిస్తూ చాలా బాగుంటున్నాయి, కంటెంట్లు బాగుంటున్నాయి. కానీ అలా నేను చేస్తే చూడరు. అలాగని ఒక ఫ్రెష్ థీమ్ని నా స్టైల్లో చెప్తే అది నా యూఎస్పీ అవుతుంది అని నేను నమ్మాను. అది విషయంతో ప్రయత్నం చేస్తున్నాను.